రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 36 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడెవ్వడు, ఎవ్వడును కూడా లేనే లేడు. ప్రేమ ఎలాగున ఉంటుందంటే కలిసే ఉంటాము జీవిత కాలం అంతే కూడా, విడదీయలేనిదిగా, పరిశుద్ధమైన ప్రేమగా, అది అగాపే ప్రేమగా నిలబడేదిగా ఉంటూ ఉన్నదండి. హల్లెలూయా. దానిని ఎడబాపు వాడెవ్వడును కూడా లేనే లేడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను అనగా మరణము ఎదురొచ్చినా కూడా ఎడబాపు చేయలేనిదిగా క్రీస్తు ప్రేమ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, మనకు చావే దగ్గరికి వచ్చినా క్రీస్తు ప్రేమ నీలో ఉన్నదంటే నిజంగా చనిపోయినా కూడా ఆ ప్రేమ ఎడబాటు క్రీస్తుతో కలిపే ఉంటుంది ఆ ప్రేమ. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చిందని ఆ శ్రమలో అక్కడే ఆగిపోయి ఉన్నాం అనుకోండి, మనకు ఎన్నో శ్రమలు వచ్చింటాయి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. కొన్ని చెప్పుకునేవి అనేకము ఉండగా ఆ శ్రమ అలాగనే ఉండదు. క్రీస్తు ప్రేమ నీలో ఉండగా, క్రీస్తు ప్రేమతో కలవబడిన బిడ్డగా ఉన్నామంటే శ్రమ ఉపాయమునిచ్చేదిగా మారుస్తుందండి. కష్టము ఉపాయమునిచ్చేదిగా మారుస్తుంది. ఇరుకు ఉపాయమునిచ్చేదిగా మారుస్తుంది. లేమి నీకు కావలసిన విధముగా మార్చేదిగా ఆ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమే మన యేసయ్య ప్రేమ. జీవితాల్లో జరిగి ఉందండి. శ్రమ వచ్చిందా మీ అందరికీ? బాధ, హింస, కరువు, వస్త్రహీనత, అన్నీ కూడా, చావు కూడా వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అన్నీ వచ్చినా కూడా ఎందుకు జీవించబడి ఉన్నారు? ఎందుకు జీవితం ఇంకా కొనసాగించబడుతుందంటే క్రీస్తు ప్రేమను బట్టి. హల్లెలూయా. మనం గర్వంగా చెప్పుకోవచ్చండి, నా క్రీస్తు ప్రేమ ఎలాగున మార్చి ఉన్నదంటే చావు నుండి నన్ను బయటకు తీసుకువచ్చింది, శ్రమ నుండి నన్ను బయటకు తీసుకువచ్చింది, బలహీనతల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చింది, హింస నుంచి నన్ను బయటకు తీసుకువచ్చింది, వస్త్రహీనత నుంచి నన్ను బయటకు తీసుకువచ్చింది, ఉపద్రవములన్నిటి నుంచి కూడా నన్ను బయటకు తీసుకువచ్చి ఉపాయముని ఇచ్చినది ఏమిటి అంటే క్రీస్తు ప్రేమే. హల్లెలూయా.